మీకే మళ్ళీ ప్రశ్న. సుప్రభాత స్తవం దీని ప్రాశస్యం ఏమిటి, దీని తత్వం ఏమిటి, దీని పరమార్థం ఏమిటి? దీనికి కారణం మళ్ళీ వామన పురాణంలోనే చెప్పాడు ఈ మాట. మొత్తం బ్రహ్మమానసపుత్రుడు, మహర్షులు, ఇందాక గురువు గారు చెప్పినట్టుగా భూదేవతని, గంగా నదులని వీటిని జ్ఞాపకం చేసుకుంటే, ఇందాక అమ్మగారు చెప్పిన గుడ్ మార్నింగ్ అంటున్నాం. దాని అర్థం ఏమిటంటే ప్రాచీన సాంప్రదాయంలో ఇవాళ నిన్ను నేను దర్శించుకున్నాను, నీలో ఉన్న ఉత్తమ గుణములన్నీ నన్ను ప్రేరణ చేసి ఇవాళ చాలా చక్కగా ఉండేలాగా నన్ను తీర్చిదిద్దుగాక అన్న భావనతో ఆ మాట చెప్పాలి గుడ్ మార్నింగ్ అన్నది. దాన్ని వామన పురాణం చెప్తుంది. ఎవరైతే ఇలాంటి సంకల్పాన్ని, సుప్రభాతం అంటే సంకల్పం ఉన్నాడు ఇక్కడ, ఈ సంకల్పాన్ని మనసులో పెట్టుకుంటాడో అతనికి తప్పనిసరిగా ఆ రోజంతా కూడా క్షేమకరం అవుతుంది. అతని ఉనికి మనకి సమాజానికి క్షేమాన్ని కలిగిస్తుంది. అంచేత తప్పనిసరిగా ఈ సుప్రభాతాన్ని ఇలా అనుసంధానం చెయ్యి అంటూ పరమశివుల వారు ప్రత్యేక 5 శ్లోకాలు, చిన్న స్తోత్రం అది, శంకరకృత సుప్రభాతం అని పేరు దానికి, 5 శ్లోకాలు దానికి చెప్తారు. ఇది ఫలశ్రుతి అన్నారు, అంటే మనకి క్షేమం కలుగుతుంది అని చెప్పి. శ్రీనివాసరావు గారు, మీ దృష్టిలో ఈ వెంకటేశ్వర సుప్రభాతం, ఏ సుప్రభాతం అయినా, ఈ సుప్రభాత తత్వం, దాని పరమార్థం మీ దృష్టిలో ఏమిటి? సుప్రభాతం కానీ ఏదో సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు కావచ్చు, గణపతి సహస్రనామాలు కావచ్చు, లలితా సహస్రనామాలు కావచ్చు, ఇవన్నీ నిద్ర లేచిన వ్యక్తి ఏ విధంగా శారీరక వ్యాయామాన్ని చేస్తున్నాడో, అంటే చేతిని ముందుకే వంచి, కాలిని వెనక్కే వంచి, మెడని 3 వైపులా మాత్రమే ఎలా తిప్పగలిగిన విధంగా శరీర అవయవ నిర్మాణం సాగిందో, అలా ఆ శారీరక వ్యాయామం చేసినట్లుగా కంఠ వ్యాయామాన్ని ఎలా చేయించాలా అని ప్రాచీనుడు ఆలోచించి సుప్రభాతం అనే ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటు చేశారు. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మామృషశైలపతే. ఎంత అద్భుతంగా అనడక, ఏ అక్షరం తర్వాత ఏ అక్షరాన్ని కంఠానికి ఇస్తే శ్వాసతంత్రులు, నాదతంత్రులు వికసించవలసినగా, అంటే విప్పుకోవలసినంతగా విప్పుకుంటాయో, దగ్గరగా సంకోచాన్ని చెందుతాయో, దాని ద్వారా మానసిక ఆనందంతో పాటు 72,000 నాడుల్లోకి అమృత ప్రవాహం సాగుతూ ఎలా వ్యక్తి శరీరం అంతా వికసించాలో, వికసిస్తుందో గమనించిన మహర్షులు మేం చదువుకున్న చదువు మాతోటే ఉండిపోవాలని అనుకోకుండా అందించినటువంటి మహాద్భుత కల్పవృక్ష ఫలం సుప్రభాతం. అది నా అభిప్రాయం. రాజగోపాల్ గారు, ఈ భగవంతుణ్ణి సుప్రభాతం రూపంలో మేల్కొల్పడం, లేదా భగవంతుణ్ణి స్తుతించడం ద్వారా మనకేం సిద్ధిస్తుంది, మనం ఎలా నమ్మాలి దాన్ని? ఇక్కడ ఒక విషయం గమనించాలి. అంతా మన కోసమే, అది బాగా గుర్తుపెట్టుకోండి. నా కోసమే ఎందుకు అనుకునేది అంతా నీ కోసమే అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవాలయం ఉన్నదే మన కోసం, మన అందరి కోసం. నీవు కావలసిన పనులన్నీ నెరవేర్చుకోవడం కోసం. మళ్ళీ అందులో ఇది నా కోసమా, నాకు ఎంతవరకు వస్తుందా అనే ప్రశ్న లేనే లేదు. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపంగా భగవంతుని కొలటం ఒక సంప్రదాయం. అర్చావతారం అంటే మానవులందరూ సమస్త ప్రకృతంతా ఆవరించి ఉన్నటువంటి పరమాత్మని దర్శించలేరు కనుక ఒక విగ్రహ రూపంలో గనక భావించి ప్రతిష్ఠించి మంత్రపూర్వకంగా మనము ఏ ప్రక్రియలైతే అనుభవిస్తున్నామో ఆ ప్రక్రియలన్నీ మంత్రపూర్వకంగా భగవంతునికి సమర్పణ చేయటం, సమర్పణ చేసిన దానిని మనం అనుభవించటం. మీకందరికీ భోగభాగ్యాలు, భోగశబ్దం మీకు తెలుసు. బాగా ఏసీ ఉంటే భోగం, లేకపోతే మంచి బెంచ్ కారు ఉంటే భోగం, లేకపోతే బ్రహ్మాండమైన ప్యాలెస్ ఉంటే భోగం. అది కాదు మన దృష్టి. పరమాత్మకి నివేదితమైనటువంటి వస్తువు మనం తినటం, అది భోగం. తోటి మానవుడికి దేవుడికి ఉపయోగపడడం నీ ఆస్తి ఎందుకు, నీ ప్రవర్తన ఎందుకు? కాబట్టి మానవ సంక్షేమం అనేది ఈ దేవాలయంలో దాగి ఉంది. అది మనం కనిపెట్టవలసింది. కాబట్టి పరమాత్మ అయినటువంటి స్వామివారిని ఒక విగ్రహ రూపంలో చక్కగా అర్చనలు చేసి, నివేదనలు పెట్టి, ఉత్సవాలవన్నీ చేసి ఆయన ద్వారా మనం తృప్తి పడుతున్నాం. మనలో ఉండేటువంటి జీవాత్మ ఆ పరమాత్మను విగ్రహ రూపంలో చూసి ఆనందపడుతుంది. అదే సమయంలో తోటి వారికందరికీ అన్నదానమని ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో సామాజిక స్పృహ ఉన్నది, ఆధ్యాత్మిక తత్వము ఉంది. ఇందాక మీరు అన్నారే దేవుడు పడుకుంటాడా, పడుకున్న వాడిని మనం లేపాలా అంటే నిస్సందేహంగా ఆయన పడుకుంటాడు, మనం నిద్ర లేపాల్సిందే. ఆగమశాస్త్రం అది చెప్తుంది.
మిగతా అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మ నువ్వు లేవడం ఏంటి, ఆయన లేవడం ఏంటి, అది ప్రశ్న కాదు. కానీ ఆలయంలో మాత్రం కనుక స్వామివారి విగ్రహం ఉంటే అది మనవలే నుంచుంటుంది, అవసరమైతే మన యోగ్యతను అనుసరించి మాట్లాడుతుంది విగ్రహం, మనం పూజిస్తే పూజలు అందుకుంటుంది, మన కోరికలు నెరవేరుస్తుంది. యదా దేహే తదా బేరే అన్నారు. నీ దేహం ఎలా ఉంటుందో దేవుని యొక్క విగ్రహాన్ని కూడా ఆ విధంగా చూడమన్నాడు. ఇది శాస్త్రవాక్యం. కాబట్టి పరమాత్మని రాత్రిపూట తిరుమలలో ఏకాంత సేవ చేస్తారు. ఒక చక్క పట్టి మంచం తీసుకొచ్చి అందులో భోగ శ్రీనివాసమూర్తిని మీరందరూ చూసే ఉంటారు. వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర ఈశాన్య ముఖం వైపు ఒక వెండి విగ్రహం ఉంటుంది. ఆ భోగ శ్రీనివాసమూర్తిని తీసుకొచ్చి రాత్రిపూట ఏకాంత సేవ చేసి మరుసటి రోజు ఉదయమే సుప్రభాతం చేస్తారు. మనం పడుకుంటే మన ఇంట్లో తల్లి చిన్న చిన్న మాటలతో మనం నిద్రలేపట్లా, అట్లానే ఓ పరమాత్మ నువ్వు నిద్రలేవు, నువ్వు నిద్రలేచి ఈ లోకాన్నంతా సంరక్షించు అనేటువంటి తత్వం లోక సంరక్షణార్థం. కాబట్టి పరమాత్మ ఆగమశాస్త్ర ప్రకారంగా నిద్రిస్తాడు, మన స్నానాలు స్వీకరిస్తాడు, నివేదన స్వీకరిస్తాడు, మనం లేపితే నిద్ర లేస్తాడు. అయితే మనకు ఆ శక్తి ఉండాలి. కాబట్టి పరమాత్మని ఇంద్రుడు నిద్రలేపడం అనేటువంటిది అది మనమే చెయ్యాలి. కాబట్టి ఆగమ విధి ప్రకారంగా ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఇందులో ఉండేటువంటి ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి స్వామివారు నిద్ర లేస్తారు నువ్వు పడుకోబెట్టగలిగితే. నువ్వు ఎప్పుడు పడుకోబెట్టగలుగుతావు? స్వామివారు సరిగ్గా పూజలు పునస్కారం నువ్వు చేయగలిగితే. అది నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు? నీకు మంత్రశక్తి సమర్పిత బుద్ధి ఉన్నప్పుడు. కాబట్టి ఈ కలియుగంలో పరమాత్మ పట్ల మానవుడు తనేం చేస్తున్నాడో అవన్నీ అర్పించటమే ఈ సుప్రభాతంలో ఉండే మౌలికమైన లక్షణం. అంటే శ్రీనివాసరావు గారు, దీనికి అనుబంధ ప్రశ్న. అంటే సుప్రభాతం అంటే మనం లేవగానే భగవంతుని స్మరించుకోవడమే దాని ఆంతర్యం. జీవాత్మ పరమాత్మని ఇద్దరిలో ఏ శరీరంలో జీవాత్మ రూపంగా మనం ఉన్నామో ఈ జీవాత్మ లోపల నిద్రిస్తున్న పరమాత్మని లేపుతూ ఆ విధమైన సుప్రభాతం చేయడం తప్ప ఎక్కడో ఉన్నటువంటి పరమాత్మని నేను లేపకపోతే ఆయన నిద్ర లేవడు అనే భావంతో చేయడం మాత్రం కాదు అని, లోపల ఉన్నటువంటి జీవుడు లోపల నిద్రిస్తున్నటువంటి పరమాత్మని నేను మేల్కొని నిన్ను సేవిస్తున్నాను అని చెప్పడమే సుప్రభాత తత్వం లక్ష్యం. ఈ శబ్దాన్ని ఇద్దరు వాడు అద్భుతంగా అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచమేనిచ అంటాడు అక్రూరుడు. శబరి కూడా సరిగ్గా అదే మాట అంటుంది రామచంద్ర స్వామి. అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచమేనిచ అంటే భగవంతుని దర్శనమే సుప్రభాతానికి సంకేతం. అంటే మన రోజు బాగుంటుంది, అది బాగుంటుందని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేయడం. ఆకలైన పిల్లవాడు అమ్మ ఆకలిస్తోంది అన్నం పెట్టు అని అడిగినట్టుగా అయ్యా నేను దర్శించాను సుప్రభాతం, కానీ ఒక్కసారి నీకు నివేదన ఆశీస్సులు మా మీద ఉండాలి అని చెప్పండి. గురుగారు రాఘవన్ గారు, ఈ సుప్రభాతం అనేది ఎంత ప్రాచీనమైనది. మనం అంటున్నాం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం అని. మన శాస్త్రం వేద విహితం అంటున్నాం. వేదకాలం నుంచి కూడా ఈ సుప్రభాత స్తవం అనేది ఉందే. ఋగ్వేదంలో దీనికి ఆధారం కనిపిస్తుంది. మనంతా చెప్పుకున్న కౌసల్య సుప్రజారామ శ్లోకం అని. అంటే రాముడు అప్పటికే మేల్కొన్నాడు, కన్నులు ఇంకా తెరవలే. ఋగ్వేదం చెప్తుంది నీవు ఉదయాన్నే కన్నులు తెరిచే ముందు నీ కంటి లోపల నిద్రిస్తున్న సూర్యుడిని ప్రార్థన చెయ్యి. ఒక 4 అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు రామచంద్ర స్వామి అనుష్ఠానం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు రావడం జరిగింది. శబ్దం వినబడగానే కన్నులు తెరిచాడు ఆయన. అది జరిగిన పని. అంటే వేదంలో ఋగ్వేదంలో 5వ మండలం అని జ్ఞాపకం, దాంట్లో దీనికి సంబంధించి మంత్రాలు ఉన్నాయి. అంటే సుప్రభాతం ఎలాగా చెప్పాల్సి ఉంటుంది, తత్వం ఏంటన్నది భంగ్యంతరంగా చెప్పారు. అలాగే పురాణాల్లో తీసుకున్నట్టయితే ఇతిహాసంలో మన సుమంతుడు అంటాడు, దశరథుని మేల్కొల్పేటప్పుడు ఇంద్రుడు ఎలాగైతే మాటలి చేత మేల్కొల్పబడ్డాడో నేను అలా స్తోత్రం చేస్తున్నాను, మొలకొల్పుతున్నాను, ప్రార్థిస్తున్నాను. బ్రహ్మను ఎలాగైతే వేదములు స్తోత్రం చేసి మేల్కొల్పాయో అలా నేను స్తోత్రం చేస్తున్నాను. ఇలాగ దాదాపు ప్రతి పురాణంలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సుప్రభాతానికి సంబంధించిన విశేషాలని అద్భుతంగా వెంగడించారు. స్మృతి గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది మనకది. తర్వాత ఆగమ శాస్త్రంలో సరే అంకెది అంత ప్రాచీనమైంది. ద్రవిడ ప్రబంధాల్లో సాక్షాత్తు తొండరడిపొడియాళ్ళవార్లు తిరుప్పల్లి రుచి అని గానం చేశారు. అలాగే పెరియాళ్ళవార్లు కూడా తను యశోదమ భావన చేసుకుని కృష్ణుడికి మేల్కొలుపు పాడతారు. మనకి నారాయణీయం కానీ మరొకటి కానీ సంస్కృత ప్రబంధాల్లో కూడా ఈ సాంప్రదాయం ఉంది. ఆఖరికి కాళిదాస మహాకవి కూడా
దేవతలంతా వచ్చిన సందర్భంలో ఈ సుప్రభాత సేవను సూచించాడు అక్కడ. అంచేత ఇంత ప్రాచీనమైనది సుప్రభాత ప్రక్రియ. సత్యవాణమ్మ గారు, ఈ సందర్భంగా ఇప్పుడు మన తర్వాత జనరేషన్, తర్వాత తరం పిల్లలకి అంటే ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే తల్లిదండ్రులు చెప్పిన మాటని పిల్లలు ఎదురు ప్రశ్న అడగకుండా తూచే తప్పకుండా పాటించే జనరేషన్ దాటిపోయింది. ఇప్పుడు అది ఎందుకు చేయాలి, ఏమిటి, దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటి అని అడిగితే స్పష్టంగా దీని అర్థం, దాని పరమార్థం వివరించలేని స్థితిలో ఈ తరం తల్లిదండ్రులు కూడా ఉండటం కారణంగా చాలా ఇట్లాంటి గొప్ప విషయాలని మృగ్యమైపోతున్నాయి మనం చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి దశలో వీటి తత్వం, వీటి పరమార్థం కలిపి, వీటి తాత్పర్యంతో కలిపి పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఇది ఎవరు చెప్పాలి? స్కూల్స్ లో చెప్పాలా, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలా? వీళ్ళకి అంత సమయం ఉందా? దీన్ని ఎలా ప్రాచుర్యంలోకి తీసుకురావాలి? తర్వాత తరాలకు ఎలా అందించాలి?